జగిత్యాల జిల్లా వెలుగటూరులో అయితే జగిత్యాల జిల్లా వెలుగటూరులో ఆటో డ్రైవర్లు అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకంగా ఆ మహాలక్ష్మి పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకైతే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆటో కార్మికులు అయితే మేమైతే ఉపాధి అయితే కోల్పోతున్నాం. గత ప్రభుత్వంలో అయితే మాకైతే అనేక రకాల పన్నులు సుంకాలు అయితే పెంచడం జరిగింది. ప్రస్తుతం అయితే మేమైతే దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించుకున్నాము. మాకైతే మంచి జరుగుతుందని అయితే మేమైతే ఓటు వేయడం జరిగింది. కానీ మా పుట్టగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని వారైతే నిరసన కార్యక్రమాలు తెలియజేయడం. అంతేకాకుండా కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో రాస్తారోకో అయితే చేయడం జరిగింది. ఆటోలు అయితే పూర్తిగా నిలిపివేసి అయితే ఒక రకమైన నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆటో డ్రైవర్ల సమస్యలు అయితే ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే వారైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే దిగుతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైతం ఏంటంటే ఆటో కార్మికులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. పూర్తిగా అయితే మహిళలకైతే ఉచితంగా ప్రయాణం ఎట్లా ఇచ్చారో మాకు సైతం ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అయితే డిమాండ్ చేస్తుంటే మరికొంతమంది అయితే ఆర్టీసీని విలీనం చేసినట్టుగా ఆటో కార్మికులను సైతం అయితే ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఖచ్చితంగా మాకైతే 15,000 రూపాయల వేతనం అయితే కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇటు చూసిన ఆటో కార్మికుల కుటుంబాలు అయితే రోడ్డున పడే పరిస్థితి అయితే ఉంది. మా పిల్లలు కావచ్చు, అంతేకాకుండా మాకు కుటుంబంతో సైతం చాలా గొడవలు వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 10 రోజులు కూడా గడవక ముందే మాకైతే అనేక రకాల సమస్యలు అయితే వచ్చాయి. వద్దున అయినా కాంగ్రెస్ పాలన అంటూ అయితే నినాదాలు చేస్తూ సైతం ఏంటంటే వీరైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మమ్మల్ని అయితే ఆదుకోవాలి, మా పిల్లల్ని చదివించాలన్నా అసలు చిట్టి కట్టాలన్నా, అంతేకాకుండా ఈ నెలవారీ ఈఎంఐలు సైతం ఏంటంటే ఎక్కడ పెండింగ్లో పడిపోతున్నాయి. మేమైతే ఆటోలు లాక్కుపోయే పరిస్థితి సైతం ఏర్పడుతుందని చెప్పేసి ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా మాకైతే ప్రభుత్వంలో విలీనం చేస్తారా, లేదంటే మాకైతే కనీస భృతి కల్పిస్తారా అని చెప్పేసి పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటు జగిత్యాల కావచ్చు, అంతేకాకుండా కరీంనగర్ కావచ్చు, గంగాధర్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, అంతేకాకుండా ఉస్మానాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో సైతం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటో నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఆటో డ్రైవర్లు అయితే చేపడుతున్నారు. కనీసం తినడానికి తిండి సైతం మాకైతే ఉండట్లేదు. మా పిల్లలకు చదువులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అన్ని రేట్లు అయితే పెరిగాయి. మాకైతే ప్రస్తుతం అయితే మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఎవరు అయితే ఆసక్తి చూపించట్లేదు. కొంచెం లేట్ అయినా బస్సులు అయితే ఎక్కి ప్రయాణం అయితే చేస్తున్నారు. ఆటోలు అయితే ఎవరు ఎక్కట్లేదు. మాకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాము అని వారైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. వెలుగటూరు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేస్తే వారైతే నిరసన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.